ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. సినిమా సూపర్, 100 డేస్ పక్కా, 175 డేస్ సిల్వర్ జూబ్లీ, సినిమా కత్తి, సినిమా సూపర్, డైరెక్షన్ అదిరింది, సినిమా 200 డేస్, సినిమా బొంగులా ఉంది, సినిమా బొంగులా ఉంది, సినిమా బొంగులా ఉంది. ఎస్, మూవీ అలానే ఉంది, బొంగులా ఉంది. సో నేల నాకు ఇచ్చేశారు. నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఇది ఎక్కడో తేడా కొడుతుందరా అనిపించింది. దానిపైన వీడియో చేసాం, పెట్టాం. సిమ్ ఎక్స్పెక్టేషన్స్ మించిపోలేదండి, అంతకు మించి వెళ్ళిపోయింది మూవీ. రాడ్, ప్యూర్ రాడ్ మూవీ. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది. కొన్ని అప్పుడే తెలిసిపోతుంటాయండి, ఇలా తుఫాన్ వస్తున్నప్పుడు, భూకంపాలు వస్తున్నప్పుడు మన 6th and 7th సెన్స్ ఎలా పనిచేస్తాయో అలా అనిపించింది అనమాట నాకు ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే. ఇది ఏదో తుఫాన్లో కొట్టుకోబోయే మూవీ ఇలా అనిపించింది నాకు. సేమ్ అలానే జరిగింది మూవీ. கல்யாண் என்டிஆர் எல்லாம் அடிக்க நான் நோ சொன்னா எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ, நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ என்னன்னா మూవీ. సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాంగో రివ్యూస్. మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్లు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. సో మూవీ పరిస్థితి ఏంటి అంటే అస్సాం అండి, ఇంకేం లేదు. ఒక 10 years బ్యాక్కి మూవీ తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. అది ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు, అప్పుడెప్పుడో రావాల్సిన మూవీ. మూవీ అంతా ఎలా ఉంటుంది అంటే మీకు భజన తెలుసు కదా, తాంబూలం, తానా అంటే తందానా అన్నట్టు ఉంటుంది కదా. సినిమా అంతా అలానే ఉంటుంది. ప్రతి క్యారెక్టరు, ప్రతి ఎలివేషను, ప్రతిదీ కూడా హీరోకి భజన చేస్తూ ఉంటుంది. ఇంకా భజన డైలాగులు, భజన సీన్లు, భజన ఫైట్లు, ఇంకా ప్రతిదీ అంటే హీరో ప్రతిదీ తోపాను. ఒకటి టెర్రరిస్ట్ అయితే ఏమి, సీఎం అయితే నాకేంటి, ఒకటి పెద్ద విలన్ అయితే నాకేంటి, బొంగు, నేనే తోపు, నన్ను మించిన లేడు. ఈ విధంగా స్టోరీని ఎగ్జిక్యూట్ చేస్తే చూడడానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అంతే కదండి, మూవీలకి రాజకీయాలకి లింకులు పెట్టే డైలాగులు రాయిద్రా అని కొట్టుకుంటూ ఉంటారు బయట. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి ఎండ్రు. ఈయన హరీష్ శంకర్ గారు అయితే మరీ దారుణం. ఆ రాజకీయాల డైలాగులు వస్తున్నప్పుడు, రాజకీయాలు లింక్ చేసే డైలాగులు వస్తున్నప్పుడు ఇంత ఓవర్ ఎందరా అనిపించింది నాకు. అలాంటి డైలాగులు వాడుతున్నప్పుడు మీకు ఓవర్ అనిపించదా? మీకేమో కానీ చూసే మాకు మాత్రం నరకంగా కనిపిస్తుంది. చూసే ఒక ఆడియన్స్ కి అలా అనిపించిందంటే మూవీ మీకు ఇంకా మూవీని ప్యాక్ చేసుకుని అస్సాంకి వెళ్ళిపోయినట్టే. తప్పు ఎవరిది లేదండి, తప్పు నాదే. ఒక మిస్టర్ బచ్చన్ లాంటి ఆనిమూర్తిని తీసిన మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారి నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానేమో అనిపిస్తుంది నాకు. మిస్టర్ బచ్చన్ తీసిన డైరెక్టర్ బాహుబలి తీస్తాడా, మళ్ళీ మిస్టర్ బచ్చనే కదా తీస్తాడు. సో మీకు ఇలా చెప్తే అర్థం కాదు, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ అండి, ఇక్కడ నుంచే బీపీ స్టార్ట్ అయిపోద్ది. మీకు డిస్క్లైమర్ కూడా ఇచ్చేస్తాను, ఎవరైనా బీపీ పేషెంట్లు ఉంటే, సినిమా లవర్స్ ఉంటే బీపీ టాబ్లెట్ ఎత్తుకెళ్ళండి. తప్పక అని మింగతానే ఉంటారు మూవీ అయిపోయేదాకా. పోలీస్ స్టేషన్ లో సీఎని గుర్చేపెట్టి ఉతుకుడేంటి, అక్కడ రౌడీలు రావడం ఏంటి, అది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మటన్ షాప్ అనుకుంటున్నారు? కొంచెమన్నా బేసిక్ లాజిక్ అనేది ఉండాలి కదా. అంటే తెలంగాణలో జీరో రూల్స్, ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, అది పోలీస్ స్టేషన్ అయినా అవన్నీ కానీ ఉతికేసుకోవచ్చు రౌడీలు వచ్చి. అరే ఏం రాస్తారా బాబు, బ్రెయిన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చి స్టోరీలు రాస్తారేంది మీరు? వదిలే, బీపీ వచ్చాడు బయటను. సరే అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అది కూడా వదిలేయండి. నెక్స్ట్ హీరో దగ్గరకు వద్దాం. హీరోకు డైలాగులు రాసిన ఆనిముత్యం గారు ఎవరండి? సేవ, గీవ, రాజకీయం, బాధకీయం, ఈ డైలాగులు అవసరమా సినిమాకి? లింకులు లేకుండా లింకులు డైలాగులు పెట్టేస్తే ఎట్టుంటది, బొంగులా ఉంటుంది. ఇంకా అనకూడదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. రాజకీయాలకి సినిమాలకి లింక్ పెట్టకంటారా భయ్య, చూసేటప్పుడు చాలా చాలా ఓవర్ అనిపిస్తుంది. మీకు ఏమో కానీ ఇంత క్రింజా అనిపిస్తుంది నాకు. హీరో క్యారెక్టర్ ఎప్పుడూ కూడా స్టోరీ నుంచి బిల్డ్ అవ్వాలి, కానీ మీరు హీరో కోసమే కథలు రాసి హీరోకి బిల్డప్ ఇచ్చి హీరోకి ఎలివేషన్ ఇద్దామని, సో ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన రాజకీయాలని కలిపి మీరు డైలాగ్ రాస్తే ఎట్టుంటుంది రోతగా ఉంటుంది. ముందు మూవీని ప్రాపర్ మూవీగా దిగండి, తర్వాత టికెట్ల హైకులు గీకులు అనుకుందరు. కానీ మూవీ మాత్రం ఏది పడితే అది తీసేస్తారు. ఫైనల్ వచ్చేటప్పుడు మాత్రం టికెట్ల హైకులు, టికెట్ల ప్రైజులు పెంచుకొని సావ తప్పుతారు మమ్మల్ని. సో ఇంకా హీరోయిన్ శ్రీలీల, సో వాళ్ళ మధ్య ఉండేది కెమిస్ట్రీ నాకు అర్థం కాలేదయ్యా, అదో మిస్టర్ ఎలా ఉండిపోయింది. ఫస్ట్ హీరోయిన్ బదులు హీరోయిన్ ఫ్రెండ్ లేపేస్తారు, ఓకే హీరోయిన్ సేవ్ అయింది. సో తర్వాత అయినా తను బతుకుతుంది అంటే లేదు. నెక్స్ట్ మూమెంట్ హీరోయిన్ వెడ్డింగ్ మూడ్ లో ఉంటుంది, సీఎం కమింగ్, టెర్రరిస్ట్ కమింగ్, తుప్పు అని కాల్ చేస్తే హీరోయిన్ ఒక్క షాట్లో లేపేస్తారు. ఈ సంబడానికి మరి మీరు హీరోయిన్ ఫస్ట్ ఫేజ్ లో బతికించడం ఎందుకు అయ్యా? సరే మీరు ఏదో లెక్కలు బొక్కలు ఏదో ఒకటి వేసుకోమంటారు అనుకున్నాం, కనీసం టెర్రరిస్టులు అంటే టెర్రరిస్టులు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఇంట్లోకి, కంపులోకి, సిటీలోకి అంత ఈజీగా అంత ఫ్రీగా వచ్చేస్తున్నారా? అంటే నో సెక్యూరిటీ, నో పోలీస్, నో సిస్టమ్, నథింగ్.
మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోదాం అన్నట్టుంది మీ వ్యవహారం. లాజిక్లెస్ సీన్ రాసేటప్పుడు కనీసం నమ్మేటట్టు కొంచెమైనా బేసిక్ అని ఉండాలి. ఓకే అప్ప, అది కూడా వదిలే. ఇంకా సెకండ్ హీరోయిన్ దగ్గరకు వద్దాం. వై రాశి ఖన్నాని ఎందుకు పెట్టారు? పర్పస్ ఏంటి? స్టోరీని కాసేపు లాగడానికి పెట్టారా, లేకపోతే హీరోతో కెమిస్ట్రీ పెట్టారా, లేకపోతే వాళ్ళ మధ్య ఏదైనా బాండింగ్ పెట్టి మమ్మల్ని పెండదామని పెట్టారా? వై అసలు రాశి ఖన్నాని ఎందుకు పెట్టారు? తన క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఏంటి? ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో ఎవరికి అర్థం కావట్లేదు. క్యారెక్టర్ కి పర్పసే లేదండి. జస్ట్ వస్తారు, కాసేపు అటు ఇటు తిరగతారు, పొట్టల్లో కాసేపు తిరగతారు, ఒక సాంగ్ వేసుకుంటారు, అయిపోతుంది. సో ఆ వల్ల మూవీకి పలానా యూజ్ అని మనం చెప్పలేం. మూవీని లాగడానికి తప్ప ఇంక దేనికి పనికి రాలేదు. మరి ఇలానే ఉంటుంది మిస్టర్ బచ్చన్ తీసిన మన హరీష్ శంకర్ గారితో. అదేదో సామెత ఉంటుంది కదా, మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉండాలని. సో అలానే ఉంటది సినిమాలో. మెటీరియల్ ఏమో తక్కువ, మీరు ఇచ్చిన పబ్లిసిటీ, మీరు ఇచ్చిన ప్రమోషన్ మాత్రం పీక్ లో ఉంది. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తుంటే అరే ఇది మిస్టర్ బచ్చన్ తీసిన డైరెక్టర్ మాటలేనా అని నేనే కన్ఫ్యూజ్ అయిపోయా. సో అలా ఉంటుంది అనమాట మన డైరెక్టర్ తోని. మూవీ పిన్ టు పిన్ నాకు అసలు నచ్చలేదండి. ఓల్డెస్ట్ మూవీ. ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ టెంప్లెట్ యూజ్ చేస్తున్నారు మూవీలో. సో పిచ్చి లేస్తుంది మూవీ చూసేటప్పుడు. అసలు మూవీ ఎలా ఉండాలి? హీరో క్యారెక్టర్ స్ట్రగుల్ ఉండాలి. వాడి కింద పడాలి, పైకి లేయాలి, కొట్టించుకోవాలి, తన్నులు తినాలి, వాడు కింద పడిపోవాలి, పాతాలు అనేది పడిపోవాలి. అప్పుడు వాడు లేస్తూ ఉంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చూడడానికి. మీరు అదేమీ లేదు. హీరో పెద్ద తోపు, స్టార్టింగే పెద్ద తోపు. వాడు ఎవడొచ్చినా కానీ, ఎవడైతే నాకేంటి, ఎలాంటి వాడైతే నాకేంటి, వాడు పెద్దోడు కానీ, వాడు అమ్మ మొగుడు కానీ, ఎవడొచ్చినా కూడా నేను వాడికంటే పెద్ద తోపు అంటే ఎందుకు వినాలరా మూవీ? అసలు చూడడానికి రీజన్ ఏంటి? ఒక రీజన్ ఎత్తుకొని మూవీ చూడాలి. హీరో అన్నిటికంటే తోపు అంటే ఇంక మూవీ ఏముంది అసలు? అలా కన్వీనియంట్ గా స్టోరీ రాసుకుంటే అవదమ్మా, చూడాలన్న ఇంట్రెస్ట్ రాదు. అదే చెప్తున్నా, హీరో కోసం స్టోరీ రాసుకుంటే ఇలానే ఉంటది. స్టోరీ నుంచి క్యారెక్టర్ పుట్టాలి కానీ హీరో కోసం స్టోరీ రాసుకున్నామంటే ఇలానే తగలాడుతుంది. అంటే యాక్టింగ్ విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అండి అస్సలు బాగలేదు. చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మీరు ఏమనుకున్నారు కానీ సో చాలా బ్యాడ్ అనిపించింది. చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఈ పర్ఫార్మెన్స్ తో అయితే మూవీ చూడడం చాలా కష్టం అండి. కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. మరీ ఘోరంగా అనిపిస్తుంది నాకు యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్ అస్సలు మ్యాచ్ అవడం లేదు మూవీకి. ఇంకా నుంచి అయినా కొంచెం బయటకు వచ్చి కొంచెం స్టోరీస్ తగ్గ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే అస్సలు జస్టిఫికేషనే కాదు. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందా లేదా అనేది కింద కమెంట్ చేయండి. సో కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.